హలో ఎవ్రీవన్, ఇవాళ నేను ఎగ్ ప్లాంట్తోని ఒక రెసిపీ అయితే చెప్పబోతున్నా. రెసిపీ అంటే దానికి టమాటోస్ అవన్నీ కావాలని ఏం లేదు, ఓన్లీ ఎగ్ ప్లాంట్ ఉంటే సరిపోతుంది. ఎగ్ ప్లాంట్ ఇంకొన్ని స్పైసెస్ ఉంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే వాటర్లో ఎగ్ ప్లాంట్ని 2 ఎగ్ ప్లాంట్స్ తీసుకున్నాను అనమాట. నేను అవి తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసాను, అంటే జర్మ్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. అండ్ ఆ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం కారం కావాలి, అండ్ నాకు కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టం, అండ్ అందుకనే కొంచెం ఎక్కువనే వేసుకున్నా. అండ్ తర్వాతకి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. అండ్ మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోండి. గరం మసాలా, కర్డ్ ఉంటే వేసుకోండి. అండ్ నేను కర్డ్ అయితే తినను, సో బట్ నేను కాబట్టి కర్డ్ వేసుకోవడం లేదు. ఇఫ్ మీకు కర్డ్ వేసుకోవాలంటే వేసుకోండి. అండ్ కొంచెం ఆయిల్ వేసుకోండి, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అంతా వేసుకోండి. అండ్ తర్వాతకి మంచిగా మిక్స్ చేసుకోండి అనమాట. నేను ఈ ఎగ్ ప్లాంట్ రెసిపీని యూట్యూబ్లో చూసే చేస్తున్నాను అనమాట. అండ్ చాలా సింపుల్గా ఉంటుందని చేస్తున్నాను. ఇఫ్ మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నా. ఈ లోపల ఒక బౌల్ తీసుకోండి. ఎగ్ ప్లాంట్ని ఎట్లా కట్ చేసుకోవాలంటే కిందికి వెళ్ళి ఇట్లా టూ సైడ్స్ ఇట్లా కట్ చేసుకోండి అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అందులో కొంచెం మసాలా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అందులో పెట్టేయాలన్నమాట. అండ్ చాలా సింపుల్ అనమాట, చిన్నపిల్లలు కూడా చేసేస్తారు ఈజీగానే. అండ్ కానీ కొంచెం హాట్ ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండండి, మీద చెల్లుతుంది. అండ్ ఇప్పుడు నేను మొత్తం మసాలా పెట్టేసుకున్నాను కదా, అట్లా పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు లైటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాను నేను. అండ్ ఒక ప్యాన్ పెట్టేయండి అట్లా. అండ్ ఈ రెసిపీ నేను చాలా రోజులకి చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఇవాళ చేస్తున్నాను అనమాట, అంటే మీతో కూడా చూపిద్దామని. అండ్ మొన్న మనం లడ్డూలు చేసాం కదా, అండ్ అవి ఫ్రీజర్లో పెట్టుకుంటే ఏం అవ్వడం లేదు గైస్, యూజ్ అవుతుందని చెప్తున్నాను. అండ్ అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాతకి జీలకర్ర, మెంతులు, ఆవాలు ఏమేమో వేస్తారు కదా, పోపు గింజలు అని చెప్పి అవన్నీ వేసేసుకోండి. నాకు అవన్నీ ఉంటే ఏరుకుంటాను, నాకెందుకు అంత శ్రమ అని చెప్పి జీలకర్ర ఒకటే వేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఎగ్ ప్లాంట్, ఇప్పుడు మనం మసాలా పెట్టాం కదా, ఆ ఎగ్ ప్లాంట్ని వేసేసేయాలన్నమాట అందులోని. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, చిల్లుతుంది మీద. అండ్ ఇప్పుడు ఇందాక మనం వేసుకున్న మసాలా కొంచెం మిగిలిపోతుంది కదా, అది కూడా వేసేసేయండి అనమాట మొత్తం. అండ్ దట్స్ ఇట్ గైస్. కొంచెం ఉడికేంత వరకు, మీరు తినేంత ఉడికితే సరిపోతుంది అంతే. అండ్ దీన్ని ఇంకా అట్లనే స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేయండి. అండ్ కలిపేసుకోండి అనమాట మొత్తం. నేను కలుపుతున్నా కదా, నాకు ఇక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు, అందుకని నేనే తీసుకుంటున్నాను. అండ్ బాయ్ బాయ్.